అందరికీ షలోం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నత స్థలములలో నివసిస్తూ వేలాది దూతలతో అనునిత్యము పరిశుద్ధుడు 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 అనే గాన ప్రతిగానములతో పొగడబడుచున్నటువంటి మా అదోనాయ్, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయం ముందు మీరు మాతో మాట్లాడేటువంటి మాటలను మేము జ్ఞాపకం ఉంచుకొని ఆ మాటల ప్రకారముగా మేము జీవించినట్లుగా మీ కృపను మాకు తోడుగా ఉండి నడిపించమని ఈ మా రక్షకుడు విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మహోన్నతుడు వగు యావే, ప్రభావము గలవాడా, మహోన్నతుడు వగు యావే, ప్రభావము గలవాడా, మనసార పొగడెదను నీ జయ కార్యములను, మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములను. రుచి చూచి ఎరిగితిని, యావే ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని, యావే ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని, రక్షణనాశ్రయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగితిని, యావే ఉత్తముడనియు. యోబు గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. యోబు మరి తన స్నేహితునితో తనకు సంభవిస్తున్నటువంటి మాటలను మరి సంఘటనలను గురించి పశ్చాత్తాపడుతూ బాధను అనుభవిస్తూ ఈ మాటలు పలుకుతున్నట్లుగా చూస్తూ ఉన్నా. నేను యథార్థవంతుడనైనను నా యందు నాకు ఇష్టము లేదు, నా ప్రాణమును నేను తృణీకరించుచున్నాను అని అంటున్నాను. ఎందుకనంటే యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదము లేకుండా ఆయన నశింపజేయుచున్నాడు అని అంటున్నాడు. సమూల ధ్వంసం ఆకస్మికంగా నాకు కలుగుతున్నది అంటున్నాడు. నిర్దోషుల ఆపదను చూచి యావే అపహాస్యము చేస్తున్నాడు, హాస్యం చేస్తున్నాడు అంటున్నాడు. భూమి దుష్టుల చేతికి అప్పగింపబడినది కనుక న్యాయాధిపతులు మంచి చెడులు గుర్తింపలేకుండా యావే చేసి ఉన్నాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. క్షేమము లేకయే నా దినములు గతించిపోవచ్చున్నవి అంటున్నాడు. నాకు కలిగిన సమస్త బాధలకు నేను భయపడి వణుకుచున్నాను. నేను హిమముతో నన్ను నేను కడుగుకొనిన, సబ్బుతో నా చేతులు కడుగుకొనిన, ఎలోహిం వారు నన్ను గోతులోకి మరి ముంచెదరు అని మరి అంటూ ఉన్నాడు. నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను, న్యాయ విమర్శకు పోలేను. నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకర మహాత్మ్యమును నాకు కనపరచకుండవలెను. అప్పుడు నేను భయపడక మాట్లాడేదను అనే మాటలు మరి పలుకుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా,
గోకుకోవటానికి కూడా వీలు లేకున్నటువంటి కురుపులతో ఉన్నటువంటి యోబు తన ప్రాణ స్నేహితులతో తన బాధను గురించి, తన వ్యధను గురించి, తన పరిస్థితుల గురించి యావే నాకు ఇలా చేసి ఉన్నాడు, నేను న్యాయవంతుడనే యథార్థవంతుడనే అయినప్పటికీ భేదము లేకుండా దుష్టునికి యథార్థవంతునికి భేదము లేకుండా నశింపచేయుచున్నాడు అన్న మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క వేదన బాధల్లో నుంచి పలుకుతున్నటువంటి మాటలను మనము ఈ రోజున ధ్యానించి ఉన్నాం. ఆమేన్.